వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. యథా రాజా తథా ప్రజ అంటారు. లీడరు అటు సినిమాల్లో అయితే హీరో, పాలిటిక్స్లో అయితే లీడరు వాళ్ళ అభిమానుల్ని లేదా ఫాలోయర్స్ని వాళ్ళు ఎలా గైడ్ చేస్తున్నారు అన్న దాని మీదే అభిమానుల యొక్క చర్యలు ఆధారపడి ఉంటాయి. మనం కొద్దిగా పూర్వపరాలు మాట్లాడుకుంటే స్వాతంత్రోద్యమ చరిత్ర తీసుకుంటే స్వాతంత్రోద్యమాన్ని చాలామంది చాలా రకాలుగా చేశారు. కొంతమంది హింసా మార్గంలో వెళ్ళారు, కొంతమంది రైళ్లు తగలబెట్టాలు, ఇంకోటి కొంతమంది డైరెక్ట్గా బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేయటం, ఇలా అనేక మార్గాల్లో స్వాతంత్రోద్యమ పోరాటాలు జరిగాయి. అయితే గాంధీజీ గారు ఒక కొత్త మార్గాన్ని సెట్ చేశారు. ప్రపంచం అంతా కూడా అసలు అబ్బురపడినటువంటి మార్గం అది అహింసా మార్గం. సో ఆ మార్గంలో ఆయన ఎంతో మందిని ప్రభావితం చేసి వాళ్ళందరినీ కూడా నడిపించడం జరిగింది. ఒక సత్యాగ్రహం అయినా, ఇంకోటైనా, నాన్ కోఆపరేషన్ మూమెంట్ అయినా, ఇవన్నీ కూడా ఆయన ఒక అహింసా మార్గంలోనే ఆయన మొత్తం దేశ ప్రజల్ని తీసుకెళ్ళడం జరిగింది. కొంతమంది హింసా మార్గం వైపు కూడా వెళ్ళారు, కానీ ఫైనల్గా మెజారిటీ గాంధీ గారి వైపు ఆయన యొక్క మార్గాన్ని అనుసరించడం వల్ల ఫైనల్గా స్వాతంత్రం అనేటువంటిది ఆ మార్గంలోనే సాధ్యమైంది. కాబట్టి ఒక లీడరు తన అభిమానులు ఏ డైరెక్షన్లో తీసుకెళ్తున్నారు అనేటువంటిది ఇక్కడ చాలా ముఖ్యం. అలాగే కొంతమంది ఆదిశంకరాచార్యులు లాంటి వారు భక్తి మార్గంలో తీసుకెళ్లారు జనాన్ని ఆ టైంలో. అలాగే గౌతమ బుద్ధుడు ఆయనదొక మార్గం, అహింసా మార్గంలో ఆయన తీసుకెళ్లారు. ఇలాగా ఒక లీడరు, ఎందుకంటే సినిమాల్లో అభిమానులు తమ హీరోని అభిమానించే వాళ్ళైనా, పాలిటిక్స్లో తమ నాయకుడిని అభిమానించే వాళ్ళైనా కూడా వాళ్ళని దైవం కింద భావిస్తారు, వాళ్ళని ఒక డెమీ గాడ్స్ కింద ఫీల్ అవుతారు. కాబట్టి వాళ్ళు ఏ మార్గంలో అభిమానుల్ని ప్రభావితం చేస్తారో ఆ మార్గంలోకి అభిమానులు ఏ జంకు లేకుండా అదే మార్గంలో వెళ్తారు. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, తాజాగా ఓజీ సినిమా రిలీజ్ అయింది పవన్ కళ్యాణ్ గారిది. మంచి టాక్ను సొంతం చేసుకుంది. అన్ని చోట్ల కూడా పవన్ అభిమానుల్ని సాటిస్ఫై చేసింది కంప్లీట్గా చాలా రోజుల తర్వాత అనేటువంటిది ఒక టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాని వాళ్ళు ఎంజాయ్ చేసే టైంలో కొంచెం విపరీతమైన పోకడలకు పోతున్నారు అభిమానులు. అలాగే వాళ్ళ అభిమానం హద్దులు దాటుతోంది అనేలాగా కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే అవి చాలా బాధాకరంగా ఉన్నాయి. ఒక అతనైతే సినిమా చూడటానికి వెళ్ళి వచ్చేటప్పుడు చనిపోయాడంట, ఒక అబ్బాయి అభిమాని, పవన్ కళ్యాణ్ అభిమాని. అలాగే బెంగళూరులో ఒక థియేటర్లో ఈ ఓజీ సినిమా చూడటానికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఓజీ సినిమాలో ఆయన వాడిన కత్తి ఏదైతే ఉందో ఆ కత్తిని తీసుకుని వచ్చి వాళ్ళు ఆ సినిమా చూసిన జోష్లో వాళ్ళు ఆ తెరని చింపేశారంట కత్తితోటి. అక్కడ సినిమా ప్రదర్శన కూడా ఆగిపోయింది. సో ఇలాంటి విపరీత పోకళ్ళన్నీ ఎందుకు వస్తున్నాయి అని అంటే, పవన్ కళ్యాణ్ గారు కొన్ని సందర్భాల్లో కొన్ని వేదికల మీద మాట్లాడుతున్న తీరు కూడా కొంత ఇలాంటి వాటికి ఊతం ఇచ్చేలా ఉంటుంది అనేటువంటిది పరిశీలకుల అభిప్రాయం. ఉదాహరణకి ఆ మధ్యన హరిహర వీరమల్లు వేదిక మీద మాట్లాడారు. అది ఇంకా సినిమా రిలీజ్ కాకముందు ప్రీ రిలీజ్ ఈవెంట్స్లోనే అక్కడ మాట్లాడారు, అది ప్రమోషన్స్లో భాగంగా. నా అభిమానులు మీరు చాలా సెన్సిటివ్గా ఉంటున్నారయ్యా, సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్కి మీరు ఇంకా గట్టిగా సమాధానం చెప్పాలి, అవసరమైతే మీద పడి కొట్టాలి అనేలాగా ఆయన ఒక సంకేతం ఇచ్చినట్టుగా అప్పుడు మాట్లాడారు. ఇది ఎందుకు నా అభిమానులు ఎందుకు చెప్తున్నాను ప్రత్యేకించి, మీరంత సున్నితంగా ఉండకండి. మీరు అంత సున్నితంగా అయిపోతారని అందరు కూర్చొని ఇట్లా పళ్ళు దొరికేసుకుని మాట్లాడేస్తున్నారండి. ఈజీగా ఉండండి, తేలిగ్గా ఉండండి. నేను కదా దెబ్బలు తింటుంది ఇక్కడ. మీరు తిరగబడి కొట్టండి, దాడి చేయండి అనేలాగా ప్రేరేపించేలాగా మాట్లాడారు అనేటువంటిది. అంతకుముందు ఒకసారి కూడా మాట్లాడుతూ మనల్ని ఎవడరా ఆపేది అని, This is about damn guts. This is about damn courage. This is about damn tenacity. We are here. We will stand by. We will serve justice. కారణం ఏంటంటే ఆయన ఈ రాజకీయాల్ని, సినిమాల్ని మిక్స్ చేసి మాట్లాడటం వల్ల వస్తున్నటువంటి ప్రాబ్లం ఇది అనేటువంటిది పరిశీలకుల అభిప్రాయం. సినిమాని సినిమాలాగా, రాజకీయంలాగా రెండింటిని సెపరేట్ చేసి ఏ వేదిక మీద ఆ విషయం మాట్లాడితే దానికి ఏం ఇబ్బంది ఉండదు. కానీ సినిమా వేదిక మీద మనల్ని ఎవడరా ఆపేది అని వైసీపీని రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం, ఈ రకంగా ఒక భావోద్వేగాల్ని రెచ్చగొట్టేలాగా, హింసని ప్రేరేపించే విధంగా ఉన్నాయి అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనల్ని వాటితో పోలుస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారు ఎన్నో సినిమాలు, సందేశాత్మకమైనటువంటి సినిమాలు చేశారు. ఆయన స్వయం కృషి, రుద్రవీణ, అలాగే స్టాలిన్, టాగూర్, ఇలాంటి ఎన్నో సందేశాత్మకమైన సినిమాలు చేశారు. ఆ తర్వాత ఆయన పాలిటిక్స్లో వచ్చే ముందు కూడా ఎప్పుడు కూడా పాలిటిక్స్లో ఆయన పాలిటిక్స్ని, సినిమాని ఎప్పుడు మిక్స్ చేయలేదు. ఆయన ప్రజారాజ్యం పార్టీలో అన్ని వేల మీటింగ్లు కండక్ట్ చేసినా అంత ప్రచారంలో కూడా ఎప్పుడు పాలిటిక్స్ని, సినిమాని అస్సలు మిక్స్ చేయలేదు ఆయన. పైగా బ్లడ్ బ్యాంక్ పెట్టడం కానీ, అభిమానులతో రక్తదానం చేయించడం
చేయించడం కానీ, అంటే ఆయన తీసుకెళ్ళిన డైరెక్షన్, అభిమానులు తీసుకెళ్ళిన డైరెక్షన్. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, ప్రతి సందర్భంలో కూడా ఈ పాలిటిక్స్లో గెయిన్ కోసం ఈ సినిమా అభిమానుల్ని రెచ్చగొట్టడం, సినిమా ఫంక్షన్లో వాళ్ళని ఆ విధంగా ప్రేరేపించడం, మనల్ని ఎవడరా ఆపేది అంటాం, అలాగా ఆ యాంగిల్లోకి ఎందుకు తీసుకెళ్తున్నారు అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న. అయితే ఇప్పుడు తాజాగా జరిగినటువంటి సంఘటన మీద చాలా విమర్శలు వస్తున్నాయి. పైగా ఈయనే ఆ మధ్యన కర్ణాటక వెళ్ళినప్పుడు ఏం చెప్పారు, ఇది కుంకి ఏనుగులు తెచ్చే ప్రాసెస్లో కర్ణాటక గవర్నమెంట్తో డీల్ టైంలో పుష్ప సినిమా అప్పుడు రిలీజ్కి రెడీగా ఉంది, ఆ సినిమా మీద ఈయన కామెంట్ విసిరారు. మరి ఇంటర్నల్గా ఏమున్నాయి ఏంటి అన్నది మనకి తెలిసిందే. అల్లు అర్జున్ గారు అప్పట్లో ఆయన శిల్పా రవిచంద్రారెడ్డికి అక్కడ నంద్యాల వెళ్ళి ఆయన క్యాంపెయిన్ చేశారు అనేటువంటి దాని మీద, వాటి మీద సరే అవన్నీ ఉన్నాయి రాజకీయంగా. బట్ ఏదైనా సరే ఆయన గెలిచేసిన తర్వాత వెళ్ళిన మీటింగ్లో పుష్ప సినిమా గురించి చెప్పి అల్లు అర్జున్ మీద ఒక ఉసిగొల్పేలాగా తన అభిమానుల్ని మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఏమన్నారు అప్పుడు, ఇదివరకు ఒకప్పుడు హీరోలు అంటే అడవులను రక్షించేవారు, ఇప్పుడు హీరోలు అడవుల్ని నరికేస్తున్నారు అని అంటే, పుష్పలో తెలిసింది హీరో క్యారెక్టర్ స్మగ్లర్, ఎర్రచంద్రం స్మగ్లర్ అని. అసలు అది ఆ సందర్భం కాదు కదా, కావాలని అలా ఉసిగొల్పేలా ఎందుకు మాట్లాడుతున్నారు, వాటి యొక్క పర్యవసానాలే ఇవన్నీ అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారు సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడటం, లేదా రాజకీయ వేదికల మీద తన సినిమా అభిమానుల్ని రెచ్చగొట్టేలాగా ఆ గెయిన్ కోసం మాట్లాడటం, ఈ విధమైనటువంటి కాంట్రవర్షియల్ స్పీచెస్ అనేటువంటివి తగ్గించుకోవాలి, ఆయన తన అభిమానుల్ని తీసుకెళ్లేటువంటి డైరెక్షన్ కరెక్ట్గా ఉండాలి అనేటువంటిది ఇప్పుడు పరిశీలకుల యొక్క చర్చ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.